సో వాళ్ళ రిలేషన్ జస్ట్ బ్రదర్ అండ్ సిస్టర్ లాగానే అని చెప్పారు. దాని గురించి మీరు ఏం చెప్తారు శిల్ప? ఉన్న విషయము నేను ఎందుకంటే ఇందాక మీకు ఒక వీడియో చూపించాను. టు బి ఫ్రాంక్, నేను అడిగాను, అప్ ఫ్రెండ్ అడిగాను, మా ఆయన మీ అమ్మ ఇద్దరు కలిసి బెడ్రూమ్లోకి ఒకటేసారి వెళ్తారు. కాదు శిల్ప, అసలు నువ్వు ఇంత గుండె ధైర్యంగా ఎలా ఉండగలుగుతున్నావు? చెప్పాలంటే కళలోకి రావడం, మాట్లాడేదైనా చెప్పడం లాంటి ఏమైనా జరుగుతుందా? మనిషి లేడు, ఎక్కడో ఒక దగ్గర ఉన్నాడు, కనీసం ఎప్పుడో ఒకసారి కనిపిస్తాడు అనేసి అని అనుకున్నా, కానీ మొత్తానికి కనిపించకుండా ఉంటాడు అనేసి అని అనుకోలే ఎప్పుడు. అన్ని డేస్ ఇంట్లో పెట్టుకుంటే అయిపోవు కదా, బతికేవాడు కదా. తన కిస్ పెడుతూ చేస్తూనే ఉన్నాడు. ఒక 10 minutes 15 minutes బయట కూర్చొని ఉన్నాడు. నా అనుకున్న మనిషి నాకు లేడు. హ్యాండ్ కట్ చేసుకుందంట చందు కోసం. ఏంటి అంటే నార్మల్ జనరల్ ఫ్రెండ్షిప్ కోసమా లేకపోతే రిలేషన్? పర్సనల్ కమిట్మెంట్ కోసం. సో ఇప్పుడు చూస్తే నీకు పెద్ద దిక్కు అయినటువంటి చందు కూడా లేడు. ఏమో ఎక్కడున్నా నాతో ఉంటాడు అన్న ధైర్యం ఉంది. మాది ఏమంటారు అంటే పేపర్ కంప్లీట్ ట్విస్ట్ అయిపోయింది. సో మీరు ఎప్పుడు రెడ్ హ్యాండెడ్గా వెళ్ళి పట్టుకోవడం జరగడం ఇట్లాంటి ఏం జరగలేదా? జరిగినాయి. వాళ్ళిద్దరు ఆల్రెడీ మ్యారేజ్ చేసుకున్నారా? నేను ఒక ఉంచుకున్న దానిలాగే నేను ఉంటా. చందుది సూసైడ్ కాదు, ఎవరో చనిపోయారని చెప్పేసి అన్నారు. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చాయి. ఇల్లీగల్ అఫేర్ హస్బెండ్ కూడా అనను. అలాంటి రిలేషన్షిప్లో ఉండి ఒక లవర్ రిలేషన్షిప్లో ఉన్న అతన్ని తినేని టీం వాళ్ళకి పంపించాను ఇన్స్టాలో. మీరు చేశారనుకో మీ పేరు ఖచ్చితంగా బయట పెడతాను. వాళ్ళు ఎలా రెస్పాన్స్ అయ్యారు మీరు అలా మాట్లాడినప్పుడు? రెస్పాండ్ అవ్వలేదు. సో ఇప్పుడున్నటువంటి సమాజానికి ఏం చెప్తారు శిల్ప? లవ్ మ్యారేజ్ బెస్టా, అరేంజ్ మ్యారేజ్ బెస్టా? అంటే నీకు జరిగినటువంటి సిచ్యువేషన్ని చూసి. సో ఇలా చేసుకొని ఇలా ఒక థర్డ్ పర్సన్ రావడం వల్ల ఒక్కసారి మీరు ఒక థర్డ్ పర్సన్ని మీ లైఫ్లోకి ఎంటర్ చేసుకున్నారంటే నా స్ట్రెంగ్త్ ఇప్పుడు నా పిల్లలు లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. నాకు లైఫ్లో పెద్ద గిఫ్ట్ అంటే నా పిల్లలు నాకు అన్నయ్య ఇచ్చింది. ఇంకా వాళ్ళని చూసుకునే బతుకుతా.